పొలిటికల్ సెలబ్రిటీల్లో దువ్వాడ దివ్యల మాధురి జంట వ్యవహారం నిత్యం హాట్ టాపిక్ గానే ఉంటోంది. వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సంచలనమే. డిప్యూటీ సీఎం పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేసిన నేపథ్యంలో దువ్వాడపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధురి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంది దువ్వాడ. ఉదయం పోలీస్ స్టేషన్కు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ సాయంత్రం వరకు అక్కడకు చేరుకోలేదు. ఆయన మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులే దువ్వాడను అరెస్ట్ చేసి ఎక్కడికో తరలించారని మాధురి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దువ్వాడ మిస్సింగ్ రాష్ట్రంలో సంచలన అంశంగా మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొంచెం తగ్గినట్లు కనిపించారు. ఇంతలో కుటుంబ వ్యవహారంతో పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి మంగళవారం కొత్తూరు పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరు కావాల్సి ఉంది దువ్వాడ. మంగళవారం ఉదయమే ఇంటి నుంచి బయలుదేరిన ఆయన కొత్తూరు స్టేషన్కు చేరుకోలేదని తెలుస్తోంది. ఫోన్తో పాటు డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. దువ్వాడ పోలీసుల అదుపులో ఉన్నారని మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడ ఫోన్కు అందుబాటులో లేకపోవడం ఆమె అనుమానిస్తున్నారు. దీనిపై కొత్తూరు పోలీసులు స్పందించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్కి రాలేదని, ఆయన కనిపించకుండా పోవడానికి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దువ్వాడ మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆయన అనుచరులు ఆందోళనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్తగా దివ్యల మాధురిని హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తూరు పోలీస్ స్టేషన్ కు దువ్వాడ విచారణకు హాజరైన క్రమంలో భారీగా ఆయన అభిమానులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దువ్వాడ మిస్సింగ్ అని తెలియడంతో ఆయన అనుచరులు అభిమానులు పెద్ద ఎత్తున ఆయన స్వగృహానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీలో సస్పెన్షన్ వేటుకు గురైన దువ్వాడ వైసీపీ శ్రేణుల సంఘీభావం తెలుపుతున్నారు. దువ్వాడకు అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.